నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యువతీ యువకులు నైపుణ్యాలు సాధించాలి. విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తాట తీస్తాం. అసాంఘిక శక్తులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి హెచ్చరిక. న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. సీఎం చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యం. పెన్షన్స్ పంపిణీలో పుడిపూడి సత్యబాబు. నిరాడంబరంగా అబ్దుల్లా జన్మదిన వేడుకలు. నగరంలో విస్తృతంగా సామాజిక సేవలు. గ్రామీణ ప్రజలు సులభంగా పని చేసుకుని ఆర్థికంగా నిలదొక్కునేలా వారి జీవన ఉపాధుల పెరుగుదలకు విశ్వవిద్యాలయాలు వినూత్న ఆలోచనలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తులు, చేతి వృత్తులు, అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచేలా చూడాలని స్పష్టం చేశారు. గిరిజన వర్సిటీలు ఆ ప్రాంత ప్రజల సాధికారతకు నడుంబిగించాలన్నారు. విద్యార్థులు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిరిజన విశ్వవిద్యాలయాలకు మిగిలిన వర్సిటీల కన్నా కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఉండాలని, అవి గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలు పెంపొందించేవిగా నిలవాలని, పట్టభద్రుల జీవితంలో స్నాతకోత్సవం అనేది ఒక ముఖ్య ఘట్టం అని, విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి సంకల్పం తీసుకోవాల్సిన కీలక సందర్భం అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాలు సాధించాలన్నారు. స్వర్ణ పతకాలు అందుకున్న విద్యార్థులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రీయ గిరిజన వర్సిటీ ఛాన్సలర్ మదన్ లాల్ మీనా, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, వీసీ శ్రీనివాసన్ అభినందించారు. Gino Pragadesh B. MSc Chemistry 2024. వైద్యం, విద్య, శాంతి భద్రతలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా ఉన్న లీలా పెవిలియన్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య మాత్రమే అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో సిఎస్ఆర్ నిధులతో పాఠశాలల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. గత ఏడాది 10వ తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 180 మంది కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 275 మందికి పెరిగిందన్నారు. అలాగే 590 మార్కులకు పైగా 3 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచే సాధించారన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టినా ఇంకా వారి ధోరణి మారడం లేదని, మళ్లీ రప్పారప్పా అంటూ తిరిగితే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తెలిపారు. తప్పు చేసిన వారు కూటమి నాయకులైనా చర్యలు తీసుకునేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మచ్చి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, వై శ్రీను, రెడ్డిమణి, వర్రి శ్రీనివాస్, దాసరి గురునాథం తదితరులు పాల్గొన్నారు. పద్ధతులను ఇన్ని విధాలుగా కాపాడడానికి కృషి చేస్తూ ఉంటే నేను ఒక ఆడియో సంభాషణ విన్నాను. మీరు అడగకముందే నేను చెప్పేస్తున్నాను. ఆడియో సంభాషణ, జగన్ వస్తే రప్పా రప్పా, ఏది గంగమ్మ జాతర తలకాయలు లేపినట్లు లేపేస్తాం. ఆ లేపేసేది మొదటిది అది ఎవరిదో శర్మాను అతని పేరు ఉచ్చరించి వాడి తలకాయ ముందు లేపేస్తాం. రప్పా రప్పా తోలు తీస్తాను. అలాంటి వాళ్ళు ముందే చెప్తా ఉన్నా. 2 సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా వ్యవహరిస్తున్నామో మీరు స్పష్టంగా చూశారు. ఎవరైనా సరే ఆఖరికి వారు అధికార పార్టీలో ఉన్న అయినా తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్నా
శాసనసభ్యుడిగా నేను ఉపేక్షించబోనని నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ తోకజాడింపు కార్యక్రమాలు తగ్గించుకోకపోతే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. ఎలా వంగదీయాలో మాకు తెలుసు. మీరు ఇంకా ఈ మాటలు తగ్గించుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని ఇంకా చేదరించుకునే రోజు అతి దగ్గరలో ఉన్నాయి. చేదరించుకొనే మిమ్మల్ని 11 సీట్లతో ఇంట్లో కూర్చోపెట్టినా అహంకారం తగ్గల. ఫోన్ సంభాషణ వింటా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. వాళ్ళ నాయకుడిని పక్కన తిడుతున్నారు, ఆ మాజీ పార్లమెంట్ సభ్యుని పక్కన తిడుతున్నాడు. ఈ నాయకత్వ లక్షణమే లేదు, ఇది అసలు బుర్ర పని చేయదు, ఎవరికి పదవులు ఎత్తాడో తెలియదు అంటూనే ఆయన వరకు వస్తే ఇంక చంపేయడమే కదా అంట. చంపేయడమే అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరిని చంపేస్తారు, ఎవరి తలకాయలు తీసేస్తారు? వెళ్తారు ఇక్కడి నుంచి ఎస్పీ గారి దగ్గరికి. చెప్పాను ఎస్పీ గారి దగ్గరికి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించబోవద్దని చెప్పాం. ఆ ఫోన్ సంభాషణ బట్టి ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరి కోసం తలకాయలు తీసేస్తారు అవన్నీ చూస్తారు. ఏం చేయాలో లా అండ్ ఆర్డర్ వాళ్ళు అది చేస్తారు. ఎవరి మీద కక్షలు సాధించాల్సిన అవసరం లేదు. మాకంత ఖాళీగా కూడా మేము లేవని అనుకుంటున్నారేమో. ఖాళీగా మేమైతే లేము, మాకు పనులు ఉన్నాయి, ప్రజలు ఇచ్చిన బాధ్యత ఉంది. అదే పని మీద ఎవరి మీదో కక్షలు సాధించాల్సిన అవసరం లేదు. ఆ పని కూడా అస్సలు లేదు. ఎందుకంటే ప్రజలు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు అక్కడ ఉండాలి. నిర్ణయించారు, ఇక్కడ ఉన్నాం. బాగా పనిచేస్తే ఇక్కడ ఉంచుతారు, పని చేయకపోతే అక్కడ ఉంచుతారు. అంతేగాని ప్రజలకి నువ్వు చెప్పుకోవాల్సింది చెప్పుకొని ప్రజలకి ఏం చేయాలో నువ్వు చేయకుండా ఫోనుల్లోని తలలు లేపేస్తాం, ఇది తీసేస్తాం వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఒక అహంకారం ఏ విధంగా ఉందన్నది ప్రజలు కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవల కాలంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ న్యాయవాదులపై దాడులు ఎక్కువైపోయినాయని, వాటిని అరికట్టాలని కోరుతూ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మాజీ కన్వీనర్ పీవీవీఎస్బీ రాజు మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటిని ప్రొక్లైన్తో కూల్చివేస్తామని ఒక రాజకీయ నాయకుడు బెదిరింపులకు పాల్పడి దాడి చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సమస్యలు తెలుపుతూ పోస్ట్ కార్డులు పంపించారు. న్యాయవాదుల జేఏసీ నాయకులు డివివి త్రినాథ్, గుల్లా ఏడుకొండలు, అల్లంపల్లి రామకృష్ణ, పి వీర్రాజు, టి ప్రకాశ్రావు, ధర్మ, బీరా అరుణకుమారి, బి మెర్సీకుమారి, పి విక్టోరియా, సతీష్ చంద్ర, మాగాపు పద్మ, దర్నాలకోట వెంకటేశ్వరరావు, ఎస్ ప్రవీణ్ కుమార్, హసన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశం న్యాయవాదులకు ప్రొటెక్షన్ వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులకు రక్షణ విధానాన్ని వెంటనే, రక్షణ చట్టాన్ని వెంటనే, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే, న్యాయవాదులపై వెంటనే. నిన్న మొన్న ఇటీవల కాలంలో అక్కడ ఇదే రాజమండ్రిలో కళ్యాణ హత్య జరిగింది. మొన్నేమో ఇటీవల కాలంలో ఈడుపుగంటి శ్రీనివాసరావు అని ఏలూరులో అడ్వకేట్ మీద అర్ధరాత్రి వేళ బుల్డోజర్లతో వెళ్ళి దాడికి దిగారు. ఏంటి సంస్కృతి ఎక్కడికి పోతున్నది? ఇది న్యాయ వ్యవస్థ. ఇది ఏ విధంగా తయారైందంటే న్యాయ వ్యవస్థకి మచ్చ వచ్చే విధంగా తయారవుతున్నది. దాన్ని ఆపే విధంగా ఈ ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఈ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయమని తక్షణం రాజమండ్రికి పోక్సో కోర్టు వచ్చింది. అది వెంటనే ఈ దగ్గర సంవత్సరం కాలయాపన అయిపోయి కూర్చున్నది. ఇప్పటికి కూడా పోక్సో కోర్టు ఏర్పాటు లేదు. దాన్ని కూడా వెంటనే నిర్మించే చర్యలు చేయమని, దానికి తదనుగుణంగా న్యాయవాదులు అనేక కష్ట సుఖాలు అనుభవిస్తున్నారు. వారికి అనుగుణంగా సంక్షేమ నిధి అంటే ఏదైతే పాత ప్రభుత్వం ఉందో పాత ప్రభుత్వం వారు 100 కోట్లు వెచ్చించి ఒక అడ్వకేటు సంక్షేమ నిధికి నిధినిచ్చారు. ఆ విధంగా అడ్వకేటుకి కష్ట సుఖాల్లోనూ
పంచుకోవడానికి వాళ్ళకి ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఒకటే అడుగుతాం, డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మాకు వెంటనే 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయమని. ఏదైతే మొన్న మేము చాలా పడవలసిన విషయం ఏంటంటే, తణుకులోను మొన్నే ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది. ఏంటి అడ్వకేట్ల మీద దాడి ఏ విధంగా జరుగుతున్నదంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటున్నది. మేము వెంటనే ఏంటంటే ఈ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రార్థిస్తున్నాం, అయ్యా మేము మా అడ్వకేట్లు పడి కష్టాలకి, మా మీద జరుగుతున్న దాడులకి వెంటనే ఒక ప్రత్యేక చట్టాన్ని వెంటనే రూపొందించి మమ్మల్ని కాపాడండి అని మేము అడుగుతున్నాం. ఈరోజు ధర్నా చేసి ఇదే ధర్నాలో ప్రతి వారు కూడా ఒక ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డులు ఉద్యమం రూపంలో పోస్ట్ కార్డులు కూడా పంపించడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల 1వ తేదీన అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అందజేస్తుందని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ పుడిపూడి సత్తిబాబు అన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి నగరంలోని 3వ వార్డు పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఇంటి వద్దకే పింఛన్లు అందించడం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఒక దివ్యాంగుడు ఉల్లిపాయలు విక్రయిస్తూ కనిపించాడు. అతడి వద్ద నుంచి మొత్తం ఉల్లిపాయలన్నీ కొనుగోలు చేసి ఆర్థిక సహాయం చేసి పంపారు. ఆ ఉల్లిపాయలను స్థానిక మహిళలకు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు కొండపల్లి శ్రీదేవి, అహ్మదున్నిషా, కుడుపూడి సరోజిని, నాగమణి, సాయిలక్ష్మి, ఎర్రా ఝాన్సీ, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ పథకం ఈరోజు పొద్దున్నే సుమారు 6 గంటల నుంచి మొదలెట్టి డోర్ టు డోర్ పంచిపెట్టడం జరిగింది. అందరికీ కూడా అర్హులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 3,000 రూపాయల పెన్షన్ 4,000, అలాగే 3,000 రూపాయల పెన్షన్ 6,000, బెడ్ రెడీ పేషెంట్లకి 15,000, అలాగే కిడ్నీ పేషెంట్లకి బెడ్ రెడీ పేషెంట్లకి 15,000, కిడ్నీ పేషెంట్లకి 10,000. ఇలాగా 1వ తారీఖు పొద్దున్నే 6:05 అందరి కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో సుమారు, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఈ 60 సంవత్సరాలు పెరిగిన వాళ్ళకి అందరూ కూడా మెడికల్ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళకి 4,000 పెన్షన్లు, 6,000 పెన్షన్లు ఇవ్వడం వలన వాళ్ళ ఇంట్లో కూడా మధ్యతరగతి కుటుంబీకులకి ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. ముఖ్యంగా ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చింది దాఖలు లేవు. మేము ఎమ్మటనే ఈ నెల ఇంట్లో పెద్ద ఆయన భర్త చనిపోతే మళ్ళీ ఎమ్మటనే అదే పెన్షన్ భార్యకి ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఈరోజు మా వార్డులో 4-5 మొన్న పెద్దవాళ్ళు చనిపోతే మళ్ళీ అదే పెన్షన్ ఆగకుండా ఈ నెల వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎలా ఈ విధంగా లేదు. ఓ పెన్షన్ పోతే దాన్ని ఆపేయడం, అలాగే అర్హులందరికీ కూడా ఏదో వంకబెట్టి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ కానీ వచ్చే మంత్ కానీ. ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి మహమ్మద్ అబ్దుల్లా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన బ్రదర్స్ అభిమానులు నగరంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక 14వ డివిజన్లో వాసవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ యాల్లా ప్రదీప్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆ తర్వాత ధవళేశ్వరం పలుకు చెవిటి మూగ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అక్కడి నుంచి నెహ్రూ నగర్ షాదీఖానాకు చేరుకొని మైనార్టీ విద్యార్థులకు భోజనాలు వడ్డించారు.
జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద రోగులకు వారి సహాయకులకు భోజనాలు వితరణ చేయడం జరిగింది. లాల చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసి వారికి దుస్తులు పంపిణీ చేశారు. లాల చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ తన పుట్టినరోజున వేడుకలు కాకుండా ఈ విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎక్కడ సేవలు అవసరమైతే వారికి సహాయ సహకారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తన సోదరులు, అభిమానులు, అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు అందరూ కలిసి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఘనంగా ఏర్పాటు చేశారు. పుట్టినరోజు అనేది కేవలం వేడుకలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని నేను అనుకుని ఇలాగా ఈరోజు చాలా సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. దీనికి సహకరించిన నా ఫ్రెండ్స్ని, నా తమ్ముళ్ళకి, అలాగే ఈరోజు మా 14వ వార్డులో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అందులో వాసవి క్లినిక్ డాక్టర్ యాల ప్రదీప్ గారు నా మిత్రులు నాకు సహకరించి ఆయన అక్కడ ఉండి అంతా క్యాంపు ఆ మెడికల్ అది అంతా చూస్తున్నారు. దానికి కూడా ధన్యవాదములు. దాని తర్వాత పలుకు అనే ఒక రిమైండ్ ఆఫ్ పిల్లల దానికి వెళ్ళి అక్కడ పుస్తకాలని స్వీట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బిలాల్ షాదీఖానాలో ముస్లిం మైనారిటీ సోదరులు, సోదరిమణులు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజన కార్యక్రమం ఒకటి నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత స్వర్ణాంధ్ర దగ్గర వృద్ధాప్యులకి బట్టలుని భోజనం పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ గౌతమి కేంద్రాలయంలో కూడా బట్టలుని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలందరికీ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదములు. వైద్యులు కంటికి కనిపించే దేవుడితో సమానమని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారా వారికి అండగా నిలబడాలని అఖిలపక్ష కమిటీ చైర్మన్ దేశిరెడ్డి బలరామనాయుడు కోరారు. డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ కెన్నడి, అలాగే బ్లడ్ బ్యాంక్ డాక్టర్ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బలరామనాయుడు మాట్లాడుతూ వివిధ రోగాలతో ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న ప్రజలకు మంచి వైద్యం అందించాలని కోరారు. వైద్య వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు ఇక్కడ ఉండటం గర్వకారణమన్నారు. డాక్టర్ డే సందర్భంగా మరి పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి డాక్టర్ బిసి రాయ్ గారు, ఆయన డాక్టర్ చదివి అదే రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ని ప్రేరేపించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిసి రాయ్ గారు. అలాగే ఇవాళ డాక్టర్స్ అందరూ కూడా ప్రపంచం అంతా కూడా డాక్టర్స్ డే జరుపుకుంటూ మానవ ప్రాణాలను కాపాడుతున్నటువంటి దేవుళ్ళే ఈ డాక్టర్స్ అని చెప్పి నేను నమస్కారాలు. డాక్టర్లందరికీ కూడా నా శతకోటి వందనాలతో వారికి పాదావందనం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యంత గొప్ప సంక్షేమ కార్యక్రమమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో మొత్తం 686 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయం అందించిందని అన్నారు. స్థానిక దానవాయపేటలో ఉన్న లీలా ఫెవిలియన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం 85 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 2కి ఎల్ఓసీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి పెండింగ్లో ఉన్న 23 దరఖాస్తులను కూడా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు, రాజకీయాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నామని చెప్పారు. మొత్తం సహాయం 5,69,91,934 అని వెల్లడించారు. అంతకుముందు 596 చెక్కుల ద్వారా 5,07,81,071 రూపాయలు పంపిణీ చేశామని తెలిపారు. ఈరోజు 87 చెక్కులు, 3 ఎల్ఓసీలు కలిపి 62,10,863 విలువైన సహాయం అందజేశామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రాని పేదలను కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని చెప్పారు. ఈరోజు మేము ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉన్నాయో అర్జీ పెట్టుకుంటున్న వారు ఏ పార్టీ వారన్నది కూడా మేము చూడట్లే. ఎందుకంటే ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనం సేవ చేయాలన్న ఉద్దేశంతో
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు ఈ ఒక్క నియోజకవర్గంలోనే ప్రతి 2 నెలలకి సుమారు ఒక 25 నుంచి 30 లక్షల చెక్కులు తీసుకొస్తూనే వచ్చాను. అది గణనీయంగా అలాగా చేసుకుంటూనే వచ్చాం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన చెక్కులు 596. అంటే ఇప్పటి వరకు, అంటే ఈరోజు ఇస్తేనే కాకుండా 596. ఆ 596 చెక్కుల విలువ 5,07,81,071 రూపాయలు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే 596 చెక్కులు లబ్ధిదారులకి అందించగా దాని విలువ సుమారు 5,07,00,000. ఈరోజు పంపిణీ చేస్తూ ఉంది 87 చెక్కులు, 3 LOCలు. ఈ ఒక్క 87 చెక్కులు, 3 LOCలు మొత్తంగా కలిపి వాటి విలువ 62,10,863 రూపాయలు. మొత్తంగా ఇవన్నీ కలిపితే ఇప్పటికీ 686 చెక్కులు ఈ ఒక్క కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజల్ని ఆదుకున్న సొమ్ము 5,69,91,934 రూపాయలని శాసనసభ్యుడిగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంకా పరిశీలనలో ఉన్నాయి, అంటే పెండింగ్లో ఉన్నవి ఇంకా 83 చెక్కులు, 83 ఫైల్స్. వాటి విలువ 1,12,54,954. అంటే మీరు ఆలోచించండి, సుమారు 5,70,00,000 నిధుల్ని మనం నిలకడగా ఈ యొక్క నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నాము అని అంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 4వ డివిజన్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తణుకు నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం డైరెక్టర్ బండారు శ్రీనివాసరావు, గౌతమి జీవకారుణ్య సంఘం డైరెక్టర్ గూటాల సంజీవ్, వార్డు ప్రెసిడెంట్ గుత్తుల రమేష్, వార్డు మాజీ ప్రెసిడెంట్ కొండిశెట్టి రామకృష్ణ, క్లస్టర్ కోఇన్ఛార్జ్ అల్లంకి మణికంఠ, వార్డు సెక్రటరీ అప్పిరెడ్డి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కాలపు శేఖర్, రేగాని సూర్యనారాయణ, కప్పల మహాలక్ష్మి, మద్దూరి వీరన్న, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల ప్రకారం మరి ఎవరైతే 3,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరో రోజున కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ప్రతి నెల కూడా 1వ తారీఖున 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలు ఇవ్వడం, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం, అలాగే వితంతువులకి కూడా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడం, మరి ఎవరైతే పేషెంట్లు అయితే ఉన్నారో అటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం, అలాగే పూర్తిగా మంచం మీద లేగలేని పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలది 15,000 రూపాయలు చేయడం. ఇవన్నీ కూడా ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల ప్రకారం మరి ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సెలవు దినం వచ్చినప్పుడు ముందు రోజునే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంటింటికి తిరిగి మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రోజున చూసుకున్నట్లయితే మళ్ళీ 1,54,000
ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే ఒంటరి మహిళ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవన్నీ కూడా అప్లికేషన్లు తీసుకోవడం, దాన్ని వెరిఫై చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. త్వరలో ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రతి వాగ్దానాన్ని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒంటరి మహిళలను అలాగే వితంతువులు కూడా రేపు రాబోయే రోజుల్లో అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి పోయిన నెల 12వ తారీఖున చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే ఇక్కడ స్థానిక సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా ఎక్కువ పెన్షన్ ఇచ్చే విధంగా ఆయన కూడా చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతీ యువకులు నైపుణ్యాలు సాధించాలి. విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తాట తీస్తాం. అసాంఘిక శక్తులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి హెచ్చరిక. న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. సీఎం చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యం. పెన్షన్స్ పంపిణీలో పుడిపూడి సత్యబాబు. నిరాడంబరంగా అబ్దుల్లా జన్మదిన వేడుకలు. నగరంలో విస్తృతంగా సామాజిక సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.